బయటలోనే ఉన్నది బింకం నీ వంపు సంపులో ఉంది పొంకం నీ బయటలోనే ఉన్నది బింకం నీ వంపు సంపులో ఉంది పొంకం నీ చూపులో ఉన్నది కైపు అబ్బా మంగమ్మ నువ్వు నడుస్తుంటే అందం అబ్బా వేసావే బంధం తడిసిన నీ ఒళ్ళె తాకుతుంటే వెచ్చగా వేడి పొడుతుంటే అప్ప తాడేసిన నీ ఒళ్ళె తాకుతుంటే వెచ్చగా వేడి పొడుతుంటే ఎక్కడో ఉన్నట్టు నాకుంది అప్ప మంగమ్మ మనం కలిసింటే అందం అబ్బవే సావి బంధం మంగమ్మ అప్ప మంగమ్మ మంగమ్మ హలో देवराज कमान यार सुल्तान నేను చెప్పిన పని ఏం చేశావు సరుకు సిద్ధంగా ఉంది ఎప్పుడు పంపించమంటావు గారు ఈ రాత్రికే పంపించు ఎంత పంపించమంటావు ఒక లారీ సరిపోతుందా సరిపోతుందిలే ఇప్పుడిప్పుడే మన మత్తు పదార్థానికి ఈ జనం అలవాటు పడుతున్నారు ఆ వ్యసనానికి ఆ మత్తులో వ్యసనానికి వ్యసన పరులు అవుతారు అప్పుడు మనం కోట్లు సంపాదించవచ్చు అంతేకాదు ఆ మత్తులో ఈ జనం నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు అదే అదునుగా చూసుకొని నువ్వు మరో పక్క మత కళలను సృష్టించు అలాంటి పనులు చేయడం అంటే నాకు పరమానందం రోజుకు 10 మందినైనా చంపొచ్చు కావలసినంత డబ్బు సంపాదించవచ్చు నా ఆశ నెరవేరుతాయి ఒక రాష్ట్రానికి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను ఏమిటి దేవరాజు నువ్వు మాట్లాడేది నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా ఎలా సాధ్యమవుతుంది నా కళ నిజమైతే ఈ భారతదేశం మొత్తం నా స్వాధీనంలోకి వస్తుంది అప్పుడు ఒక రాష్ట్రాన్ని నీకు దారాదత్తం చేస్తాను ఏమిటి దేవరాజు ఈరోజు ఏదో వింతగా మాట్లాడుతున్నావు ఈ దేశం నీ స్వాధీనం అవుతుందా అది ఎలా సాధ్యపడుతుంది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు కదా రిగ్గింగ్ చేసి గెలవటానికి మనకు ఎన్నికలతో పని ఏంటి సుల్తాన్ రాత్రి విదేశీ గూఢచారులతో సంచేసుకున్నాను వాళ్ళు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను అడ్వాన్సా ఏమిటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు
బేరమేమిటి, అడ్వాన్స్ ఏమిటి? నాకు ఏం అర్థం కావటం లేదు. అర్థమయ్యాడు చెప్పు. ఈ దేశంలోని ప్రజలు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించామని విర్రవీగుతున్నారు. కానీ ఇప్పుడు అసలైన ప్రమాదం ముంచుకొస్తుందని ఈ ప్రజలకు ఇంకా తెలియట్లేదు సుల్తాన్. ఈ ప్రజలు ఎప్పుడూ ఇంతే దేవరాజ్. ప్రతి చిన్న విజయానికి ఎంతో పొంగిపోతుంటారు. ప్రమాదం పైనకొచ్చి ముంచుకొచ్చినప్పుడు ఎవడు వచ్చి కాపాడుతానని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక ఈ దేశాన్ని ఎవడూ కాపాడలేరు. మనం సృష్టించే మత కల్లాలకు ప్రభుత్వం ప్రజలు గడగడాలను కలుస్తుంది. శభాష్ దేవరాజ్, శభాష్. నీ పథకం అమోఘం, నీ తెలివితేటలు అద్భుతం. నువ్వు చెప్పిందే జరిగిన రోజున ఈ దేశంలో ఈ సుల్తాన్కి ఎదురు నిలిచే మగాడంటూ ఉండడు. నన్ను పట్టుకోలేని ఈ ప్రభుత్వం పడిపోతుంటే నాకు పరమానందంగా ఉంది. నన్ను పట్టుకోలేని ఈ ప్రభుత్వం నా తలకు 10 లక్షల బహుమతి ప్రకటిస్తుందా? ఎంత విచిత్రంగా ఉంది దేవరా. నా మనసు వికటించింది. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. కామిని, కమాన్. చూడండి, అతనే నరసింహ. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని ఈ సమాజంలో పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా అందరూ సమానంగా ఉండాలని ఈ జనారణ్యాన్ని వదిలి మహారణ్యంలో మనుగడ సాగిస్తున్న మహర్షి నరసింహ. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటి నీయలో, మరి పెన్నిధి జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో.
అన్నలు అన్నాలెన్నీయలో మరి వెన్నెల కోనాలెన్నీయలో వెన్నెల కోనాలెన్నీయలో మరి వెలుగు రవ్వాలెన్నీయలో తూర్పు దిక్కు నీయలో మరి సూర్యుడు పొడిసిండెన్నీయలో ప్రజల కొరకు ఎన్నీయలో మన అన్నలు నిలిచారెన్నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పడమటి దిక్కు నీయలో మరి సూర్యుడు గుంకిండె నీయలో ప్రజల మధ్య నీయలో మన అన్నలు వరిగారి నీయలో ఒరిగిన అన్నలకెన్నీయలో మన ఎర్రని దండాలెన్నీయలో జెండె జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో చీకటి కొండాలె నీయలో మరి శివరి మూలాలె నీయలో శ్రీకాకుళం నుండి నీయలో మరి నాలుగు దిక్కులె నీయలో పోరు సాగంగె నీయలో మరి పోరు మార్గములె నీయలో ఒరిగిన అన్నలకెన్నీయలో మన ఎర్రని దండాలెన్నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో